దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన తన కాపుదలతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచి విడుదలిస్తూ ఉన్నాడు. భూకంపాల వల్ల మనం కృంగి నలిగి ఉన్నప్పటికీ మహాదేవుడు తన కాపుదలిస్తూ ఉన్నాడు. మరి ఆర్థిక కరువు లేమిలో మన దేవుడు సమృద్ధినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా నలిగి వేసారి ఉన్న జీవితాలకు ఆయన నెమ్మదిని, ప్రశాంతతను, ప్రసన్నతను కలుగు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈ యేసు మహాదేవుడు! ఈ అద్భుతమైన ఈ వాక్యాన్ని మన జీవితాలకు రుచి చూపించి ఆయన రక్తము ద్వారా, పవిత్రమైన ధారలు, శ్రమల ద్వారా మన జీవితాలకు ఆయన రక్షణను కలుగు చేసి ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిబడుతుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యేసు మతకర్త కాదు, ఆయన బోధకర్త కాదు, ఆయన విదేశీ దేవుడు కాదు, లేక ఆయన మారణ హోమాలు, యుద్ధాలు, అసమాధానాలను సృష్టించేవాడు కాదు. యేసు అనగా రక్షకుడని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం. ఆయన ఒక మంచి మార్గదర్శకుడై ఉన్నాడు. ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఎక్కడ ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యములో నుంచి ఈ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, నిరాశగా నలిగి ప్రస్తుత దుష్టకాలాలలో మీ జీవితాల్లో కృంగి ఉన్నారేమో, ఆదరించేవారు లేక, ఆప్యాయతగా పలకరించేవారు లేక, మీ జీవితాల్లో వేసారి నలిగి ఉన్నట్లయితే రండి దేవుని వాక్యములోనికి. లూకా సువార్త ప్రియులారా, 19వ అధ్యాయము 5వ వచనం, 5వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా నీవు దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ఒక ధనవంతుడు, ఒక బిల్ కలెక్టరు, ఒక ఉన్నత అధికారి, ఆ ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి, మరి ఎంతో స్థితిగతులలో పేరు ప్రత్యేకతలు గాంచిన ఆ వ్యక్తి ప్రియులారా, ధనాన్ని, హోదాని, పలుకుబడిని, గౌరవమును సంపాదించుకున్నాడు. కానీ భౌతికంగా లోక సంబంధంగా చూచినప్పటికీ అతనికి మంచి సాక్ష్యం లేదు. పాపి ఇతడు వ్యతిరేకి అని సమాజము, సంఘం ఇతని మీద బురద జల్లుతూ రాయి వేస్తూ ఉన్నది. వాక్యములు మనం చూచినప్పుడు అలాంటి వ్యక్తిని యేసుని తాను చూడాలని, చేర్చుకోవాలని ఆశించినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములో ఉన్నారు మీరు దేవుణ్ణి మహింపరచండి, హల్లెలూయా. వాక్యములు చూస్తున్న జక్కయ్య హృదయములో యేసుని కులమును, మతమును లేక బోధ అని అతడు చూడలేదు. కానీ ఇతడు యేసు రక్షకుడు, ఇతన్ని నా హృదయంలో చేర్చుకోవాలి అని తను ఆశపడినప్పుడు యేసు అంటున్నాడు, ఆ స్థలానికి రాగా, హృదయ రహస్యములు ఎరిగిన వాడు, ఆంతరంగములో సత్యాన్ని కోరేవాడు, అంతరంగములో ఉన్న మనోవేదన, దుఃఖమును చూచేవాడు, కుటుంబ అవసరతలను తీర్చేవాడు, అతని హృదయములో ఉన్న ఆశ, అన్వేషణ, అభిలాషను చూచి జక్కయ్యతో యేసు అంటున్నాడు కదా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి మీరు ఈ వర్తమానాన్ని అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా వింటూ ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్సులారా, తోటి దైవ జనాంగమా, సేవకురాండ్లులారా, ఈరోజు నాయకులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ రోజున మీరు కూడా జక్కయ్యలాగా యేసుని చూడాలి, యేసుని చేర్చుకోవాలని ఆశపడండి, ఆశించండి, హృదయములో చేర్చుకొనండి. మతకర్త, మతబోధ మన దేవుడు, మన దేశానికి సంబంధించింది కాదని పెడచెవిని పెట్టకుండా హృదయాన్ని తెరిచి ఒక్కసారి ఈ బైబిల్ వాక్యాన్ని, యేసు దేవుని యొక్క మహిమను, ఆయనలో ఉన్న పరిశుద్ధతను మీరు చూచి హృదయములో ఆహ్వానించినట్లయితే యేసు ఈవేళ ఈ సమయమందు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట ఉండాలని ఆయన
ఆశపడుతూ ఉన్నాడు. యేసు నీ ఇంట ఉండేవాడు, యేసు నీ హృదయములో నివాసిగా ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ ఇంటిలో ఆయన నివాసముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యము ద్వారా అంటున్నాడు, నీ ఇంట చేర్చుకున్నట్లయితే యేసుని, నీ హృదయంలో దేవుని ప్రసన్నత, దేవుని వాక్యం ఉన్నట్లయితే, వాక్య భాగములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఆశీర్వాదాలతో ఆయన నింపి ఆయన నడిపిస్తాడు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. మీరే స్థలములో ఉన్నా, మీకు ఏమి అవసరత ఉన్నదో ఈ రోజున మీరు మ్రోకరించి అవసరతను జ్ఞాపకం చేసుకొని చేయి చాపండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీకు వందనాలు. ఇంతవరకు వర్తమానాన్ని, వాక్యాన్ని వినే బిడ్డలు ప్రభువా, మీ ఇంట ఏమున్నదని అడుగుతున్నారు. మా ఇంటిని, మా గృహాన్ని, మా కుటుంబాలను దీవించువారు ఈ వర్తమానం విని మ్రోకరించారు నీ బిడ్డలు. వారు చేయి చాపి ఒడిచాచి మ్రోకరించి అడుగుతున్నారయ్యా. వారేమైతే అడుగుతున్నారు తండ్రి, మీకు వందనాలు. ఉద్యోగం అడుగుతున్నారా? ఆరోగ్యం అడుగుతున్నారా? గర్భఫలం అడుగుతున్నారా? కుటుంబంలో అసమాధానాలు సమాధానం కోరుకుంటున్నారా? భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా? పంటకు చేతికి రాలేదా? పాడి పశువులు దీవించబడలేదా? కోర్టులో వారి కేసు సమస్యలుగా ఉన్నవా? ప్రభువా, వారు ఏమైతే అడుగుతున్నారో వారి ఇంట మీరు అనుగ్రహి వారి గృహాన్ని పరిశుద్ధపరచండి. వారిని మీరు దీవించు ప్రభువా. దైవ సేవకుడిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. కార్యం చేయి తండ్రి, మేలులతో నింపు ప్రభువా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఆశీర్వది, మా నాయకుల్ని మీరు బలపరచండి తండ్రి, మీకు వందనాలు. ఆర్థిక వ్యవస్థను తొలగి ప్రభువా, బిడ్డలు అడుగుతున్న కార్యాలు నెరవేర్చి ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.